శ్రీమంతుడు సినిమాతో ఎంతోమంది ధనికుల్లో సమాజాన్ని సేవ చేయాలనే భావం కలుగుతూ ఉంది. ఇంత మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఉన్నప్పటికీ కానీ మహేష్ బాబు నిజ జీవితంలో ఏం చేస్తున్నారు, అసలు మహేష్ బాబు పుట్టి పెరిగిన అమ్మమ్మ గారి ఊరిని ఏం చేశారు, ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడు మండలంలోని ముసలిమడుగు గ్రామం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం ముసలిమడుగు గ్రామం మహేష్ బాబు అమ్మమ్మలు దుర్గాంబ మనోరమల స్వస్థలం. ఇప్పటికీ వీరికి ఇక్కడ ఆస్తులున్నాయి. మహేష్ బాబు రమేష్ బాబు వేసవి సెలవుల్లో ఈ ఊరొచ్చి ఎంజాయ్ చేసేవాళ్లు. ఇక్కడ ఇదే ఎడ్లబండిపై తిరిగేవాళ్లు. ఓ పాత కారులో షికార్లు చేసేవారని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఊర్లో వీరి అమ్మమ్మదే స్లాబున్న ఇల్లు, మిగతా అందరివి పూరిగుడిసెలే. ఇప్పుడు ఆ ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. ఎన్నో ఏళ్లుగా మహేష్ బాబు ఇక్కడే ఆడుకునేవాడు. తాము మహేష్ బాబుని ఎత్తుకుని తిరిగేవాళ్లమని అమ్మమ్మ ఇంట్లో పనిచేసిన వాళ్లు చెప్తున్నారు. శ్రీమంతుడు హీరో మహేష్ బాబు వాళ్ళ స్వస్థలం అంటే అమ్మమ్మ గారి ఇల్లు ముసలిమడుగు గ్రామంలో ఉంది. అయితే ముసలిమడుగు గ్రామాన్ని కూడా ఇక్కడ దత్తత తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు ఎంతోమంది కోరుతున్నారు. అయితే దాన్ని అంటే అసలు మహేష్ బాబు ఇక్కడికి వచ్చేవారా లేదా, అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండే ఇక్కడ ఉన్న గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎవరు ఉండేటోళ్ళు, మహేష్ బాబుకు సంబంధించిన ఫ్యామిలీ ఇక్కడ ఎవరు నివాసం ఉండేటోళ్ళు? దుర్గమ్మ గారు ఇక్కడనే ఉండేది, ఇక్కడే పని చేసేది. శంకరయ్య మేము చేసుకున్నాము. వాళ్ళు వస్తే చిన్న చిన్న పిల్లలు ఆడుకొని వెళ్ళిపోయేది, రావటం పోవటం ఉండారు పోయారు. అయితే మహేష్ బాబు గారి అమ్మమ్మ గారి ఇంట్లో జీతగాడుగా పనిచేసిన వ్యక్తి కూడా మనతో మాట్లాడటానికి ఉన్నారు. అయితే ఇక్కడ మహేష్ బాబు ఎప్పుడు వచ్చేటోళ్ళు, ఎలా ఉండేటోళ్ళు? చిన్నప్పుడు నేను కూడా చిన్న వయసు ఆయన వచ్చినప్పటికి, కాకపోతే ఆయన రాకపోతే మామూలుగా జీతం ఉండేటోని ఇక్కడ పని చేసేటోని. దుర్గమ్మ గారు కూడా తెలుసు, మరి వాళ్ళ అక్కయ్య మనారమ్మ గారు తెలుసు, పని చేసేటోని. మరి రమేష్ బాబు, మహేష్ బాబు, మరి మంజుల, పద్మ అవన్నీ చెప్పేటి. నువ్వు చిన్నప్పుడు జీతం ఉన్నప్పుడు చెప్పేది. ప్రతి ఒక్కరు కూడా అంటే గ్రామంలోంచి అంటే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి వచ్చే రమేష్ బాబు గారు మహేష్ బాబు గారు వచ్చేవారు. అయితే ప్రస్తుతం ఏ విధంగా అయితే శ్రీమంతుడు సినిమాలో దత్తత తీసుకుని ఊరిని అభివృద్ధి చేశాడో అదేవిధంగా అమ్మమ్మ గారు ఊరైన ముసలిమడుగును కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ముసలిమడుగులో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. గ్రామంలో దాదాపు 1000 కుటుంబాలుంటున్నాయి. ఇక్కడ తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. గత ప్రభుత్వం వాటర్ ట్యాంక్ నిర్మించినా అది లీక్ అయి వాటర్ సప్లై కావడం లేదు. రోడ్ల పరిస్థితి మరీ అధ్వానం. చినుకు పడితే చాలు చిత్తడే. స్కూల్కు వెళ్లే పిల్లలు బయటకెళ్లలేరు. స్కూల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. ఆ బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందో తెలీదు. గ్రామ బస్సు షెల్టర్లో గడ్డి మొలిచి ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇప్పటికీ ఇక్కడి ప్రజలు అడవిలోనే పూరిళ్లలో ఉంటున్నారు. పక్కా ఇళ్లే లేవు. గ్రామ పంచాయతీ ఆఫీసున్నా అది పేరుకే. ఎప్పుడు కూలుతుందోననే భయంతో దాన్ని తెరవడమే మానేశారు. ఊర్లో జ్వరాల బారిన పడినా, ఏదైనా అనారోగ్యం కలిగినా స్థానికంగా ఓ ఆస్పత్రి కూడా లేదు. కనీసం దేవుడికి దండం పెడదామంటే గుడి కూడా లేదంటే ఈ ఊరి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంట పొలాలు పండకపోవటంతో వేరే గ్రామాలకు కూలి పనుల కోసం వలస వెళ్తుంటారు ఇక్కడి జనం. ఒక్క మాటలో చెప్పాలంటే ముసలిమడుగు గ్రామం శిథిలావస్థలో ఉంది. మహేష్ బాబు దత్తత తీసుకొని తన చిన్ననాటి జ్ఞాపకాల అమ్మమ్మ గారి ఊరిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీమంతుడుగా మహేష్ బాబు ఆ యొక్క సినిమాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఒక ఆదర్శవంతంగా దేశంలోనే రాష్ట్రంలోనే ఒక ఆదర్శప్రాయంగా నిలిచారు. మరి నిజ జీవితంలో కూడా మా యొక్క సొంత గ్రామాన్ని దత్తత తీసుకొని మరి మా యొక్క గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా రోడ్డు అంతర్గత రోడ్లు కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, పేదలకు ఆర్థిక సహాయపరంగా ఆదుకొని మమ్మల్ని దేశంలోనే రాష్ట్రంలో ప్రపంచంలోనే ఆదర్శవంతంగా నిలవాలని కూడా మా గ్రామస్తులందరం మేము కోరుకుంటా ఉన్నాం. సినిమాతో సమాజంలో మార్పు తేవడంతో పాటు తండ్రి కృష్ణ ఊరైన బుర్రిపాలెం, అదేవిధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ విన్నపంతో మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి మహేష్ బాబు రెడీ అయ్యారు.
వీటితో పాటు తన అమ్మమ్మ స్వస్థలం, అమ్మ పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని, గ్రామంలో మహేష్ అమ్మమ్మ పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, విద్య, వైద్య సేవలు మెరుగుపరచాలని కోరుతున్నారు ముసలిమడుగు గ్రామస్తులు. ఇందుకోసం నటుడు మహేష్ బాబును కలిసేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్ బాబు స్పందించి తమ గ్రామాన్ని దత్తత తీసుకుంటారని గ్రామస్తులు ఆశగా ఉన్నారు. గ్రామం అభివృద్ధి కావాలంటే ఎవరైనా మనకు సాయం చేసే పెద్దలు మనకు మంచి చేసి మంచిగా మనకి డెవలప్ ఒక దత్తత తీసుకొని మంచిగా చేయాలని మహేష్ బాబుని వాళ్ళ కుటుంబ సభ్యులు, కృష్ణ అంటే ఫ్యాన్స్ మేము ఇంతకుముందు, వాళ్ళకి ఇక్కడ ఒక ఎకరం స్థలం ఉంది. భూమి సంగతి లక్ష్మీపురం ఏరియాల సంగతి కాదు, ఇక్కడ ఉన్న ఎకరంలో కమ్యూనిటీ హాల్ కట్టి ఇక్కడ పిల్లలకి మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మంచి ఏదైనా మీరు మాకు మంచి సహకరించాలని, ఈ ఊరిని మంచి అభివృద్ధి పరచాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాం. మీరు దత్త తీసుకుంటారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మీ తరపున ఏదైనా మేము మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా ఇక్కడ స్కూల్ విషయంలో కానీ, ఇంకా ప్లస్ దేవాలయం విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మంచిగా వసతుల విషయంలో కానీ మీరు మాకు మంచి చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ముసలిమడుగు గ్రామంలో మహేష్ బాబు ఫ్యామిలీకి పంట పొలాలున్నాయి. అవి ఆక్రమణకు గురవుతున్నాయి. వాటిని సాగు చేసుకునేందుకు అక్కడి గిరిజనులకు పంట పొలాలుగా, ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని అడుగుతున్నారు. తన అమ్మమ్మ జ్ఞాపకాల గుర్తుగా ఊరిని అభివృద్ధి చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. శ్రీమంతుడు సినిమాతో సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన మహేష్ బాబు తన అమ్మమ్మ గారి ఊరినే విస్మరించారని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీమంతుడు సినిమాలో ఏ విధంగా అయితే అనేక గ్రామాలను దత్తత తీసుకునే విధానం చూపెట్టారో తన అమ్మమ్మ గారి ఊరిని కూడా దత్తత తీసుకుని ఇక్కడ గ్రామాభివృద్ధి జరపాలని ఇక్కడ ఉన్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ముసలిమడుగు.